నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ, నిర్మానుషంగా మారిన వినుకొండ నియోజకవర్గం. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై లాఠీలు జులిపించిన పోలీసులు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనేందుకు బారులు తీరిన ప్రజలు. అధిక రేట్లకు విక్రయాలు నిర్వహిస్తున్నారని అంటున్న కొనుగోలుదారుడు. విదేశాల నుండి వచ్చి యథేచ్ఛగా పట్టణంలో సంచరిస్తున్న యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించిన అధికారులు. జనతా కర్ఫ్యూలో భాగంగా 3వ రోజు వినుకొండ పట్టణంలోని వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూను కొనసాగించాలని ఆదేశించడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలో నుండి బయటకు రాకుండా తమ వంతు సహకారం అందిస్తున్నారు. కర్ఫ్యూలో నిర్విరామంగా సేవలు అందిస్తున్న అధికారులకు ప్రజలు ఇదే విధంగా సహకరిస్తే కర్ఫ్యూను విజయవంతం చేయవచ్చునని పలువురు అంటున్నారు. నూజెండ్ల మండలంలోని జంగాలపల్లి, తలార్లపల్లి, ముప్పరాజువారిపాలెం గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. అదేవిధంగా ఖమ్మంపాడు గ్రామంలోని సచివాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, చెన్నారావు, రబ్బానీ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కొని రోజుకి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవటం, కాలు కడుక్కోవటం, ఆహారం తినేప్పుడు బాగా నియమాలు పాటించమని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గ్రామంలో కరోనా వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇవాళ బ్లీచింగ్ ప్రతి కాలువల మీద చదువుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించి మీకు ఆరోగ్యం బాగుండాలంటే ఇళ్లలో కూర్చొని ప్రభుత్వాన్ని సహకరించాల్సిన కోరుతున్నాం. జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో అధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వినుకొండ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ భారీ గేట్లతో మూసివేశారు. సోమవారం రాత్రి ప్రజలు అధిక సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు బయటకు రావద్దని సూచించారు. బస్టాండ్ సెంటర్, వెల్లటూర్ రోడ్, లక్ష్మీ హాల్ సెంటర్ ఇలా నలువైపులా రోడ్డు అడ్డంగా తాళ్లు కట్టి కట్టడి చేశారు. పట్టణ వాసులకి విజ్ఞప్తి అండి, 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ నలుగురు ఒక దిక్కడ గుమికూడకూడదు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వచ్చే మార్చి 31 వరకు కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. కాబట్టి మీరెవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. ఓన్లీ గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చిన టైంలోనే మీ షాపింగ్ ని కంప్లీట్ చేసుకోండి. మీ నెలకు సరిపడా వస్తువులు కొనుక్కొని మీ ఇంట్లో జాగ్రత్తగా వాడుకోండి. ఓన్లీ పళ్ళు, పాలు, నిత్యావసర వస్తువులు, మందుల షాపులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతా ఏవి కూడా 2 గంటలు మాత్రమే, మార్నింగ్ 2 అవర్స్ మాత్రమే అలో చేస్తారు. దయచేసి ప్రభుత్వానికి సహకరించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
వినుకొండ నియోజకవర్గంలో ఈపూరు, శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో మిర్చి కోతకు వచ్చిన కూలీలకు ఎస్ఐలు సింగయ్య, స్వర్ణలత, రవీంద్రారెడ్డిలు వారికి అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అనంతరం వినుకొండ రూరల్ సిఐ సుబ్బారావు పలు అంశాలను వివరించారు. శావల్యాపురం మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, మొన్నటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ కర్ఫ్యూ అమలు జరుగుతూ ఉంది. ఈ కోవిడ్-19 అంతకంతకి వ్యాపిస్తూ ఉంది కాబట్టి దీని నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వం వారు కొన్ని నిబంధనలను, ఆంక్షలను పెట్టున్నారు. దయచేసి వాటిని అమలు జరిపే విధంగా పోలీసులకు సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రోడ్డు మీదకి గుంపుగా వస్తే, నలుగురు కన్నా ఎక్కువ వస్తే అనవసరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు పెట్టడమే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా పోతాం. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మీరేం తప్పు చేయలేదు. మేము కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఎవరింట్లో వాళ్ళు ఉండండి. రోడ్డు మీదకి వచ్చి మీరు ఇబ్బందులు తెచ్చుకొని నాకేం కాలేదులే అనుకొని అది 14 రోజుల వరకు నీకు ఏముందో కూడా నీకే తెలియదు, అది పక్కనోడికి వ్యాపింపజేయడం, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత బాధపడటం కన్నా ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు నడిపిన, 2 వీలర్స్ మీద సెంటర్లోకి వచ్చిన, టౌన్లోకి వచ్చిన, శావల్యాపురం వచ్చిన, అదేవిధంగా మీ ఊర్లో కూడా గుంపులుగా ఎక్కడైనా కూర్చున్న కేసులు పెడతాం, అరెస్టులు కూడా చేస్తాం, జైలు కూడా పంపిస్తాం. నిత్యావసర వస్తువులకి ఉదయం 6 నుంచి 9 వరకు ఓన్లీ గ్రోసరీ షాప్స్, కిరాణా షాప్స్, కూరగాయల మార్కెట్లు, పాలు ఇవి మీరు తీసుకోవచ్చు. అది కూడా ఇంట్లో నుంచి ఒక వ్యక్తి మాత్రమే వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ కూడా మీరు కొట్టు దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ ఒక 2 మీటర్లు, ప్రతి మనిషికి 2 మీటర్లు దూరంగా ఉండాలి, ఉండి తీసుకొని పోవచ్చు. అదేవిధంగా మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గుంపులుగా అవసరం లేకుండా రోడ్డు మీదకి రావడం చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించడంతో ప్రజలు బారులు తీరారు. కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు ప్రజలతో కిక్కిరిశాయి. దీంతో ఉదయం 7 గంటల నుండే ప్రధాన రహదారులు ప్రజల రాకపోకలతో రద్దీగా మారింది. ఇదే అదునుగా కూరగాయల వ్యాపారులు, కిరాణా షాపుల వారు అధిక రేట్లకు విక్రయాలు నిర్వహిస్తున్నారు ప్రజలు అంటున్నారు. దీనిపై ఎస్ఐ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఎవరైనా అధిక రేట్లకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజ్ఞప్తి, పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా కరోనా వైరస్ ను పూర్తిగా అదుపులో ఉంచుటకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు అవసరమైన వారు, చిన్నపిల్లలు, వృద్ధులు కాకుండా వచ్చి తీసుకెళ్లవచ్చు. ప్రాంతాల్లో వినుకొండ మార్కెట్లో కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కూరగాయలు కానీ ఎవరైనా సరే మార్కెట్లో ఉన్న అసలు రేటు కంటే ఎక్కువ రేటు అమ్మినట్లయితే పోలీస్ వారికి సమాచారం అందించవలసిందిగా కోరుచున్నాం. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ యువత అధిక సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో వినుకొండ పోలీసులు లాఠీలు జులిపించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ ద్విచక్ర వాహనాల మీద తిరుగుతున్న యువతకు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. పట్టణ సిఐ చినమల్లయ్య, ఎస్ఐలు వెంకట్రావు, రాజ్యలక్ష్మిలు పట్టణంలోని పురవీధుల్లో సంచరిస్తూ గుంపులుగా ఉన్న వారిని పరుగులు పెట్టించారు. అదేవిధంగా 9 గంటల తరువాత కూడా తెరిచి ఉంచిన షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి మూయించారు. అయినప్పటికీ రోడ్ల మీద వెళ్తున్న వాహనాలకు పంక్చర్ వేశారు. అత్యవసర ప్రయాణాలు కలిగిన వారిని మాత్రమే అనుమతించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని సూచించారు. రోడ్లపై సంచరిస్తున్న పలువురిని స్టేషన్కు తరలించి వారి వాహనాలను సీజ్ చేశారు.
జనతా కర్ఫ్యూ నిర్వహణకు అధికారులకు మద్దతుగా వినుకొండ పట్టణంలోని సీతయ్య నగర్ కాలనీవాసులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. సీతయ్య నగర్లోని ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు తిరగకుండా బల్లాలు కుర్చీలతో రోడ్లను మూసివేసి వారికి సంఘీభావంగా నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజలందరూ ముందుకు వస్తే వైరస్ ను అంతమొందించవచ్చునని పలువురు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో మానవాళిని హరించివేస్తున్న కరోనా ఈరోజు భారతదేశంలో కూడా ప్రవేశించింది. తదనుగుణంగా మోడీ గారి పిలుపు మేర, మన రాష్ట్ర పెద్దల పిలుపు మేర మేము కూడా మా బాధ్యతగా ఈ సీతానగర్ వాసులు, వినుకొండ పట్టణంలోని సీతానగర్ 2వ వార్డు వాసులు అందరం కూడా ఇక్కడ బాధ్యతగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మరియు సీతానగర్ కుర్రోళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా 2-3 కొత్త వ్యక్తులు సంచరించడం మేము చూసాము. అందువల్ల అందరూ స్పందించి వారిని ఇక్కడి నుంచి పంపించి ట్రాఫిక్ కూడా మెయిన్ రోడ్లలో పోలీసు వారు నియంత్రిస్తున్నప్పుడు వాళ్ళంతా కూడా ఈ గల్లీల మీదుగా ప్రయాణించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము కూడా వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పి మా బజార్లన్నీ కూడా క్లోజ్ చేసేసి కొత్త వ్యక్తులు రాకుండా మా ఇక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి సీతానగర్ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక రకమైన చైతన్యం తీసుకొచ్చి ఇళ్లలోంచి బయటికి రావద్దు, మనం కూడా స్వచ్ఛందంగా బండ్లన్నీ ఆపేసి ఏదైనా నిత్యావసర వస్తువులు కావాలంటే ఉదయం పూట ప్రతి ఒక్కరు నడిచి వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసి అన్ని రోడ్లు కూడా మాకున్న సౌకర్యం బట్టి ప్రతి రోడ్డు కూడా బ్లాక్ చేశాము. దయచేసి సీతానగర్ తరపు నుంచి దండం పెట్టి వేడుకుంటున్నాము. కరోనా వైరస్ అనేది చాలా తీవ్రతరమైనది. మనం ఇప్పుడు 2వ స్టేజ్లో ఉన్నాము, 3వ స్టేజ్లోకి అడుగు పెడుతున్నాము. ఆ స్టేజ్లోకి రాకముందే ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ఇంట్లో ఉండవలసిందిగా కోరుచున్నాము. ఏమైనా నిత్యావసర సరుకులు ఉంటే ఉదయాన్నే ఇంటికి ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాహనాలు కాకుండా తెచ్చుకొని పోలీసు వ్యవస్థ వారికి, రెవెన్యూ వారికి, గవర్నమెంట్కి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో వివిధ దేశాల నుండి వచ్చిన వారికి సచివాలయ సిబ్బంది మాస్కులను ఉచితంగా అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలని వారికి సూచించారు. వినుకొండ పట్టణంలోని 13వ వార్డు అంకాలమ్మపేట నందు వ్యర్థాలు అడ్డుపడి మురుగునీరు పారుదల నిలిచిపోయిందని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గత 2 రోజుల క్రితం వార్డు నందు జరిగిన ఓ వివాహ కార్యక్రమం జరిగిందని వ్యర్థాలను కాలువలో పడవేయటంతో మురుగునీరు పారుదల నిలిచిపోయిందని పేర్కొన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్లు వెంటనే పారిశుద్ధ్య కార్మికుల ద్వారా వ్యర్థాలను తొలగించి సమస్యను పరిష్కరించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు విదేశాల నుండి పట్టణానికి రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. అయితే అధికారుల ఆదేశాలను బైఖాతరు చేసి యువకుడు పట్టణంలో యథేచ్ఛగా తిరుగుతుండటంతో మున్సిపల్, వైద్య, రెవెన్యూ, పోలీస్ అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మీ సమీప ప్రాంతాల్లో విదేశం నుండి వచ్చిన వారి వివరాలను అధికారులకు తెలపాలని సూచించారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, పేర్లపాడు గ్రామాల్లో అధికారులు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఇతర దేశాల నుండి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు పలు అంశాలను సూచించారు. వైద్యులు వీర నరేష్ మాట్లాడుతూ అందరూ ఇళ్లలో నుండి బయటకు రాకూడదని, నిత్యావసర సరుకులు, కూరగాయలకు ప్రతి ఇంటి నుండి ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఆంక్షలను పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గౌస్బుడే సాహెబ్, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలో తహసీల్దార్ వెంకట్రామిరెడ్డి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం పుట్టవారిపాలెం గ్రామంలో లాక్డౌన్ ను పోలీసులు నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం వలన ఎవరికి అనుమతులు లేవని, ప్రజలు ఇళ్లలో నుండి బయటకి రాకూడదని తెలిపారు. హైవే మీద గల లారీలను, బైక్లను నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.